అతి ముఖ్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి దినాలు. ఎందుకంటే ప్రభువు రేపు చనిపోయే రోజు ముందు ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఇవన్నీ ఎందుకు ఆయన భరించాడంటే ఇవన్నీ మనకు వ్యక్తులు కలిగించడానికే, మన కోసమే, మనం రక్షించడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన చేసిన త్యాగం అంతా ఇంత కాదు. ఆయన మరణం ద్వారా మనకి జీవాన్ని కూడా, నిత్య జీవాన్ని ఇవ్వడానికే దివ్య సంప్రసాదం. నా శరీరాన్ని ఎవరైతే భుజిస్తారో, నా రక్తాన్ని ఎవరైతే పానం చేస్తారో వారు నిత్య జీవము పొందడానికి. ఈ యొక్క ప్రభు భోజన సమయంలో మరి గురుత్వ స్థాపన, నూతనమైన ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్టు గొప్ప దినం ఈరోజు. మరి ఈరోజు గురువులందరూ పండుగ, గురువుల పండుగ, దివ్య సంస్థల పండుగ, గురుత్వ స్థాపన, ఇవన్నీ కూడా తలంచుకుంటూ మనం చేసిన పాపలను తలంచుకుంటూ మన కోసమే కదా ప్రభు ఇన్ని శ్రమలు. అంచేత ఆయన పరువు తగ్గించాలంటే మనం పాపానికి దూరంగా ఉండాలని ప్రభు కోరిక. అంచేత మనం చేసిన పాపలను తలంచుకుని మా ప్రభు క్షమాపణ వేడుకుంటూ ఈ పూజ ద్వారా దేవుడు మన కుటుంబాలను నిండుగా విశ్వాసంలో బలపరచమని ప్రభు ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మన ప్రభైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను.